స్క్రీన్ మీద ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటా అంటున్నారు కూనంనేని. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామంటున్నారు కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెంలో ప్రజలు సిపిఐని ఆదరించారన్నారు ఆయన. కొత్తగూడెంలో ప్రజలు సిపిఐని ఆదరించారన్నారు. కేటీఆర్ తమకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కూనంనేని సాంబశివరావు. ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. మేము కాంగ్రెస్తో చర్చించలేదు, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ముందుకు వెళ్తాం అంటూ కూడా చెప్పుకొచ్చారు కూనంనేని. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, ఏం జరిగింది అంటే సిపిఐ ఇటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసినట్ట, లేకపోతే కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితమైంది? ఇందాక ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ సచిన్, మరొక 24 గంటల్లో ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే గత కొద్దిసేపు క్రితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మీడియాతో చిట్చాట్ చేశారు. అటు సిపిఐని కొత్తగూడెం నగర ప్రజలు ఓటర్లందరూ కూడా ఆదరించారంటూ కూడా అటు ప్రజలకు ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం కూనంనేని సాంబశివరావు చేశారు. ఇకపోతే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన మేయర్ సంబంధించినటువంటి అంశం గురించి కూడా కీలక కామెంట్ చేశారు కూనంనేని. ఖచ్చితంగా ఈసారి సిపిఐ కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ధృవీకరణ కూడా ఇచ్చారు. అయితే అది ఏ విధంగా అనేది అనే అంశానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీద చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒక ఓపెన్ ఆఫర్ కూడా కేటీఆర్ ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా సిపిఐకి మద్దతు ఇస్తాము. అక్కడ హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగం కావచ్చు, అవినీతి కావచ్చు, ఇటీవల నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో జరిగినటువంటి అవినీతి విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటం చేస్తూ వచ్చింది. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో అడ్రస్ చేస్తూ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతికి ఈ రెండు పార్టీలే కారణం అంటూ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రధానంగా కోల్ బెల్ట్ లో కూడా ఏఐటీసీ అంటే సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఉన్నటువంటి ఏఐటీసీతో కలిసి చాలా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం నిర్వహించారు. చెన్నూరులో కూడా అటు బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించాయి. చాలా చోట్ల బీఆర్ఎస్ తో కలిసి సిపిఐ బలపరిచినటువంటి అభ్యర్థుల కోసం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రమించినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ ఒంటరిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటింగ్ కూడా అటు సిపిఐకి కన్వర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సిపిఐ దాదాపు 22 స్థానాలను గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ కూడా సరి సమానంగా 22 స్థానాల్లోనే విజయడగ్గా మోగించింది. ఏదేమైనప్పటికీ అబ్సల్యూట్ మెజారిటీ రాకపోవడంతో అటు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లపై దృష్టి సారిస్తుంది. ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు ఇప్పటికే అనేక రాజకీయాలకు కూడా కాంగ్రెస్ తెరలేపినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇండిపెండెంట్లకు కూడా సిపిఐ కూడా అదే స్థాయిలో గాలం వేస్తుంది. దాదాపు ఇండిపెండెంట్ తో అనేక సార్లు చర్చలు జరుపుతుంది. గత కొద్దిసేపు క్రితం కూడా సిపిఐకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. 6గురిలో ఒక 2 సిపిఐకి మద్దతు పలుకుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. మరొక 4 మాత్రం కాంగ్రెస్ తోనే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ క్లియర్ మెజారిటీ కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు 31 స్థానాలు అవసరం ఉంది. సో ప్రస్తుతం 22 స్థానాలకు అదనంగా మరొక 11 స్థానాల్లో కూడా సిపిఐ తన బలాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ తో వెళ్తుందా, కాంగ్రెస్ తో వెళ్తుందా అనేటువంటి అంశంపై చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ కూనంనేని సాంబశివరావు అంతర్గతంగా మీడియాకు ఒక లీక్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పటి బీఆర్ఎస్ అయితే తమకు ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఉంది. దానిపై కూడా చర్చలు జరుపుతున్నాం. పార్టీ అధిష్టానంతో మరోమారు కూర్చొని భేటీ అయిన తర్వాత 24 గంటల తర్వాత ఈ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అయితే చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ కు సంబంధించిన అంశంపై కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా మీడియాతో కొంత లీక్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు తమకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని, కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు తమతో ఎవరు చర్చలు జరపలేదని, ఒకవేళ చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే వెళ్తామంటూ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసినటువంటి వ్యాఖ్యలు మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ అదే జరిగితే సిపిఐకి మేయర్ స్థానం, అదేవిధంగా కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా కేటాయించుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు పరస్పరం ఒక ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ కాంగ్రెస్ దాదాపు చాలా పెద్ద ఎత్తున సిపిఐకి వ్యతిరేకంగానే తమ అభ్యర్థులను గెలిపించేందుకు పెద్ద ఎత్తున విస్తృతంగా శ్రమించారు, పర్యటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చాలా పెద్ద ఎత్తున సిపిఐ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. అటు పరస్పరం కాంగ్రెస్ వర్సెస్ సిపిఐగా కొత్తగూడెం నగర రాజకీయం అంతా కూడా మారిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూనంనేని నిజంగా కూనంనేనికి కాంగ్రెస్ ఆ ప్రతిపాదన తీసుకొస్తుందా, కలిసి అటు పూర్తిగా కార్పొరేషన్ లో మేయర్ డిప్యూటీ స్థానాన్ని పంచుకొని పూర్తి స్థాయిలో ఫామ్ చేస్తుందా లేదని మాత్రం చూడాల్సింది. ఏదేమైనప్పటికీ సరిగ్గా 24 గంటల తర్వాత దీనిపై ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాంగ్రెస్ నుంచి కాల్ వస్తే, కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నుంచి నేరుగా ప్రతిపాదన వస్తే తాము పూర్తిగా దానికి కట్టుబడి ఉంటామనేది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో చెప్పడం జరిగింది. సచిన్.
ఆల్రెడీ ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ఉదయ్. ఇదే అంశానికి సంబంధించి కూనంనేని రియాక్ట్ అయ్యారు, ఆయన ఏమంటున్నారో చూద్దాం. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి అభిమానించి ఆశీర్వదించారు. ఇవాళ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా సిపిఐ పార్టీ తెలుగుదేశం సాహచర్యంతో ఎక్కువ స్థానాలు గెలవడం జరిగింది. కేటీఆర్ గారు ఫోన్ చేసింది వాస్తవమే. ఫోన్ చేసి ఆయన బేషరతుగా మీరు గెలిచారు కాబట్టి మీకు మద్దతు ఇస్తామని చెప్పి వారు చెప్పారు. అలాగే చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తామన్నారు. మా దుర్గా ప్రసాద్ గారు ఆయన 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన కూడా స్వచ్ఛందంగా అంటే దాదాపు మా బ్యానర్ ఆయన కూడా మా అందరి తరఫునే ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తామనుకున్నారు. అందువలన దాదాపు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే మనం సపోర్ట్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో రైట్, అది కూనంనేని సాంబశివరావు చేసిన కీలక వ్యాఖ్యలు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, ఇటు కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను అంతర్లీనంగా ఎలా చూడొచ్చు ఇది? ఎగ్జాక్ట్లీ సచిన్, సరిగ్గా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున హైడ్రామా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. పాల్వంచ పోలీస్ స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం సిపిఐ చేశారు. స్వయంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, ఇతర క్యాడర్ అంతా కూడా పాల్వంచ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సిపిఐ కార్యకర్తలు రెడ్ షర్ట్ ధరిస్తే చొక్కా తొలగించి మరి ఇంటికి పంపించారంటూ కూడా పెద్ద ఎత్తున కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక యుద్ధం మొదలైంది, తాడో పేడో తేల్చుకుంటాం. సీఎంతో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్య సంబంధాలతోటి ఇప్పటి వరకు ఓపిక పట్టాను, నేను పిల్లిని కాదు పులినంటూ కూడా సరిగ్గా పోలింగ్ ప్రక్రియ ముగిసిన 5 గంటల తర్వాత కూనంనేని చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కానీ ప్రస్తుతం సిపిఐకి ఈ స్థాయి మెజారిటీ వస్తుందని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. ఊహించని విధంగా సిపిఐ దాదాపు 22 స్థానాల్లో పాగా వేయగలిగింది, విజయ డంకా మోగించగలిగింది. నిజంగా ఇది ప్రశంసించాల్సినటువంటి విజయం. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కామ్రేడ్లు తమ ఉనికి కోల్పోతున్నటువంటి సమయంలో కొత్తగూడాన్ని కంచుకోటగా మార్చుకోవడంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారని చెప్పుకోవాలి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఓటర్లను కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలను తమ వైపు తిప్పుకోవడంలో పాటు అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులందరినీ కూడా కూడగట్టుకొని తన వైపు సంయుక్తమైనటువంటి ఒక టీమ్ ను తయారు చేయడంలో సిపిఐ చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేది సాధించగలిగింది. అందుకు నిదర్శనమే ఈ రోజు కొత్తగూడెం కార్పొరేషన్ లో 22 స్థానాలను గెలుచుకోవడం. సో ఇది చాలా క్రియాశీలకంగా మారబోతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ కూనంనేని ప్రస్తుతం పరోక్షంగా ఒక కామెంట్ అయితే చేశారు. ఇకపై తనకు ఎదురు లేదన్న ఒక ధోరణిని కూడా సిపిఐ చూపించే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్ లో ప్రచారం చేసినటువంటి సమయంలో అటు కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ మధ్య మాటల యుద్ధం నడిచింది. గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి వర్సెస్ కూనంనేని సాంబశివరావు మధ్య అనేక విమర్శలు కూడా తెరలేపినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అటు సిపిఐ కాంగ్రెస్ మధ్య చాలా పెద్ద ఎత్తున విభేదాలకు తావిసినటువంటి సమయంలో ఈసారి జరగబోయే ఇప్పుడు ఒప్పందం అంటే సరిగ్గా 24 గంటల తర్వాత వాళ్ళు ప్రకటించే అంశం చాలా కీలకంగా మారబోతుంది. ఇది కేవలం కొత్తగూడెం కార్పొరేషన్ కే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉండబోతుంది. ఒకవేళ కాంగ్రెస్ తో కలిసి కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని కానీ డిప్యూటీ మేయర్ స్థానాన్ని కానీ అటు సిపిఐ దలుచుకోకపోతే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ సిపిఐ వేరువేరుగానే ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒంటరిగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే ఆందోళనకు కూడా దిగే అవకాశం ఉంటుంది. గతంలోనే కూనంనేని సాంబశివరావు ఈ అంశానికి సంబంధించి ఒక సంకేతాన్ని కూడా ఇచ్చారు. ఆందోళనే తమ ఆయుధం, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఆందోళన దిగుతాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం. గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి అనాలోచిత ధోరణాలను అవలంబించిందో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా అటువంటి ధోరణి అవలంబిస్తున్నారు. పోలీసులను అధికారులను అడ్డు పెట్టుకొని కుట్రలు కుయుక్తులు పన్నుతూ కొత్తగూడెం కార్పొరేషన్ లో గెలిచేందుకు అనేక కుయుక్తులు కూడా పన్నారు. ప్రస్తుతం ఆ కుయుక్తులన్నిటి కూడా ప్రజలు తిప్పికొట్టారంటూ కూడా కూనంనేని చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరిగ్గా 24 గంటల తర్వాత అటు కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని సంబంధించినటువంటి అభ్యర్థిని సిపిఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ మేయర్ ని బీఆర్ఎస్ కి ఇస్తుందా, కాంగ్రెస్ కి ఇస్తుందా, మరికొద్ది కాలం వేచి చూడాల్సి ఉంది. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటా అంటున్నారు కూనంనేని. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామంటున్నారు కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెంలో ప్రజలు
సిపిఐని ఆదరించారన్నారు ఆయన. ఇటు కేటీఆర్ మాకు ఫోన్ చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు, మద్దతు ప్రకటించారన్నారు కూనంనేని. ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. మేము కాంగ్రెస్తో చర్చించలేదు, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చారు కూనంనేని. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు? అట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి కూనంనేని రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి అభిమానించి ఆశీర్వదించారు. ఇవాళ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా సిపిఐ పార్టీ తెలుగుదేశం సాహచర్యంతో ఎక్కువ స్థానాలు గెలవటం జరిగింది. కేటీఆర్ గారు ఫోన్ చేసింది వాస్తవమే. ఫోన్ చేసి ఆయన బేషరతుగా మీరు గెలిచారు కాబట్టి మీకు మద్దతు ఇస్తామని చెప్పి వారు చెప్పారు. అలాగే చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తామన్నారు. మా దుర్గా ప్రసాద్ గారు ఆయన 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన కూడా స్వచ్ఛందంగా, అంటే దాదాపు మా ప్యానల్ ఆయన కూడా మా అందరి తరఫునే ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తామంటున్నారు. అందువలన దాదాపు ప్రజల